నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లలిత హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ పి విజయ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 1990లో స్థాపించబడిన లలిత హాస్పిటల్స్ గత 36 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. పూర్తి స్థాయిలో 600 పడకల సామర్థ్యంతో సేవలు అందించనున్న ఈ ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్య నిపుణులు, 1000కి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరో 1500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అలాగే వేలాది పక్షవాతం రోగులకు థ్రాంబోలైసిస్, థ్రాంబోక్టమీ వంటి ఆధునిక చికిత్సలు అందించడంతో పాటు బారియాట్రిక్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు, లేబర్ అథారిటీ యూరాలజీ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏంటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ను అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం. గుంటూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు, పాత గంజాయి నేరస్తులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 87 మందికి యూరిన్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 4కి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఈగల్ టీం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా మత్తు పదార్థాల వినియోగదారులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్న వారిపై గత 6 నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 400 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు గుంటూరు టౌన్ పరిధిలో వెస్ట్ సబ్ డివిజన్కి 3 పోలీస్ స్టేషన్ సంబంధించి అందరూ రౌడీ షీటర్స్, అదేవిధంగా పాత గాంజా అఫెండర్స్ని పిలిపించి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు సిటీలో గాంజా ఎక్కడా కూడా ఉండకూడదు, గుంటూరు జిల్లాలో గాంజా ఉండకూడదు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరంగా పనిచేస్తుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్లో చేస్తున్నాము. ఎవరైతే మళ్ళీ గాంజాతో దొరుకుతున్నారు, గాంజా తాగుతున్నారు,
వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఆఫెన్స్ చేస్తే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడము, వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా గాంజా తాగి బయట వచ్చి అల్లరి చేయడము, బయట వచ్చి రౌడిజం చేయడం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు అందరు రౌడీ షీటర్స్ని, పాత గాంజా ఆఫెండర్స్ని తీసుకొచ్చి యూరిన్ టెస్టింగ్ చేయడం జరిగింది. ప్రతి నేరస్తులకి మేము యూరిన్ టెస్టింగ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే దాంట్లో పాజిటివ్గా వస్తుంది. సో ఎవరు కూడా తప్పించుకోలేరు ఇక. సో అందరికీ డెటరెన్స్ ఉండాలి, అందరికీ ఒక భయం ఉండాలి. గాంజా తాగితే కఠినమైన చర్యలు ఉంటాయని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సో గుంటూరు సిటీలో చాలా వరకు గాంజా స్ప్రెడ్ తగ్గింది. ఈ యూరిన్ టెస్ట్స్ ఇంకా కూడా కొనసాగుతాయి. మిగతా సబ్ డివిజన్స్లో కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. సో కంటిన్యూస్ ఎక్సర్సైజ్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో శారదా కాలనీ ఆర్చీ సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు కేవలం ప్రజలను మోసం చేసేందుకేనని విమర్శించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో ప్రజలందరికీ కూడా దీని గురించి అవగాహన ఎక్కువే ఉంది. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటు అని బిరుదు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అరాచక పాలనలో మొదటి రోజుగా, అంటే 2 సంవత్సరాల కిందట ఇది మొదటి రోజు, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని అనుభవించటానికి, చేయటానికి వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఈరోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండటం చూస్తున్నారు తప్ప ప్రజల సంతోషం కానీ, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పి మరి గాంధీ గారు ఏ విధంగా చెప్పారో అక్కడ నిరసన కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడకూడదంట, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి చూడకూడదంట, అలాగే ఏ విధంగా వీళ్ళు చేస్తున్న పాలనని ఎవరు మాట్లాడుకోకూడదని మరి నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడి కడుపు మంటని చూయిస్తూ ఈరోజు పెరిగిన ధరల గురించి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ శారదా కాలనీలో చేయడం జరిగింది. నిరసన ఈరోజు పెరిగిన ధరలు ఎక్కడో ఆయన ఏదో యాత్రలో లోకేష్ గారు నడుస్తూ ఒక పెట్రోల్ డీజిల్ వైపు ఇలా పోస్టర్ చూపించారు. ఈరోజు ప్రజలు మళ్ళీ ఆకాశానికి అంటిని అని చెప్పి వాళ్ళు ఆకాశాన్ని చూస్తున్నారు. మరి మీ హయాంలో ధరలు ఈ 2 సంవత్సరాల్లో ఎంత ధరలు పెరిగినాయో మీకు తెలియదా? మీకు కనిపించటం లేదా? ప్రజలు ఆర్తనాదాలు, వాళ్ళ కడుపు మంట మీకు వినిపించటం లేదా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానీ ఎవరికి వినిపించటం లేదా అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాం మీకు, ఈ హామీ ప్రతి ఒక్క పేదవాడికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఏమైనాయి ఆ గ్యాస్ సిలిండర్లు? మీ వాళ్ళకి మీకు దాన్ని కరెక్ట్గా అమలు చేయడానికి ఇంకా టైం రాలేదా? 2 సంవత్సరాలు మీరు అనుభవించింది చాలు. ఇకనైనా కూడా ఆ గ్యాస్ సిలిండర్లు ఏ మాట చెప్పారో, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో ఆ సూపర్ 6లో ఈ గ్యాస్ సిలిండర్ది కూడా ఒక హామీ. ఆ హామీ ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం, మహిళలు, అది గ్యాస్ సిలిండరు ఇంటి ఆడబిడ్డ అయిన మహిళకే మీరు వాగ్దానం చేశారు. అలాగే తల్లికి వందనం అని చెప్పారు. ఏమైంది ఆ పథకం అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మీరు చూసుకుంటే మహిళలకి మీరు మరి 1500 నెలకి ఇస్తానని చెప్పారు. ఏమైంది ఆ పథకం? డిఎస్సి, ఒక యువతరానికి మరి మెగా డిఎస్సి అని చెప్పిన
ఆ పథకం ఏమైంది? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ఇవన్నీ గాలి మాటలేనా? ఇవన్నీ నెరవేర్చలేని అంటే చేయలేని మాటలేనా? అంతే తప్ప వేరే ఒక హామీ ఇచ్చాము అని అంటే మాట మీద నిలబడే నైజం లేదని చెప్పి పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం విఫలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజారిటీతో విజయం అందించిన తరువాత వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో కందుకూరు నియోజకవర్గంలో సుమారు 410 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మున్సిపాలిటీతో పాటు మండలాల్లో కూడా మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిన పెట్టి 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు 1 by 1 అన్నీ కూడా 1 by 1 చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 కానీ, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఆ తర్వాత శ్రీశక్తి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ రాష్ట్రానికి అనేక అబద్ధాలు మీరందరూ కూడా తెలుసు. 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏదో తప్పులు జరిగిపోయినాయి, మేము మళ్ళా గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి 2019లో చెప్పావు. ఏడగ దేశం పోయి ప్రత్యేక హోదా లాస్ట్కి చివరికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు. ఈ రాష్ట్రాన్ని ఒకసారి మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన ప్రజలు అన్నీ ఆలోచించారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి 2019లో నీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది. ఇవన్నీ కూడా అలాగే మెగా డిఎస్సీ అని చెప్పావు, సిపిఎస్ రద్దు అని చెప్పావు, ఎంప్లాయీస్ మొత్తానికి హౌసులు కట్టిస్తానని చెప్పావు, రాష్ట్రం మొత్తానికి పేదలందరికీ సన్నబియ్యం ఇస్తానని చెప్పావు, అట్లాగే విద్యుత్ ఛార్జీలు ప్రతి సంవత్సరం తగ్గిస్తానని చెప్పావు, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇస్తానని చెప్పి, ఇంకా అలాగే అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే మీ భార్య చేత కూడా ప్రచారం చేయించావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పావు. అట్లాగే టిట్కో ఇల్లు పేద ప్రజలను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో పేద ప్రజలు కూడా ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా టిట్కో హౌసులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక మంచి ఆలోచనతో తీసుకొస్తే వాళ్ళందరికీ 3 లక్షల రుణం మాఫీ చేస్తానని చెప్తే ఈరోజు ఆ ఈఎంఐలు కట్టుకోలేక ఆ పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమని చెప్పావు, రైతు బంధు నేను 12,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా అని చెప్పి 7,000 ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే మీ అందరికి కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని చెప్పావు, ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పావు. ఈరోజు పోలవరాన్ని ఆయన ఉన్నాడు ఒక ఆయన గన్ను ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు షూట్ చేయాలని చెప్పే మంత్రి 2027లో ఒకసారి ఇస్తానని చెప్పావు, 2024లో ఇస్తానన్నావు, 23లో ఇస్తానన్నావు, 22లో ప్రజలకు అంకితం చేస్తాను. పోలవరం విడిపడిపోయిందో కూడా తెలియని పరిస్థితి. మీరు చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటి నేను చెప్తా ఉన్నా. వృద్ధులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాలు పెంచింది వాస్తవమా కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు 2019 ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపానం నిషేధిస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని నీ పాపాన ఎంతమంది చనిపోయారో ఈ నకిలీ మద్యం ద్వారా ఈరోజు ఎక్కడ మూలాలు బయటకు తీసుకొస్తా ఉంటే మొత్తం మద్యం మొత్తులో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా 5 సంవత్సరాలు నీ సొంత కంపెనీలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైసీపీ విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే వెన్నుపోటు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా
అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి దెబ్బతిందని, 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయుణ్ణి కూడా నియమించలేదని ఆరోపించారు. కల్తీ మద్యం నిన్న ఇక్కడే స్థానికంగా ఒక హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి వెళితే హెల్త్ మినిస్టర్ గారు లెక్కలతో సహా చెప్పారు. మా సత్యకుమార్ యాదవ్ గారు ఆ లెక్కలు ఉన్నాయి. కల్తీ మద్యం ద్వారా 2019-24 మధ్య ఎన్ని కుటుంబాలు అవస్థలకు గురయ్యాయో ఆయన లెక్కలతో సహా చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ లెక్కలకు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం ప్రవేశపెట్టి లేనిపోని బ్రాండ్లు తెచ్చి కుటుంబాలకి వెనుపోటు పొడిచింది మీరు కాదా? చివరికి ఆ మద్యం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మహిళలకు వెనుపోటు పొడిచింది మీరు కాదా? ఇక వెనుపోటు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తాం. ఇక్కడ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చారు, భూరక్ష. అది కాస్త భూభక్ష అయిపోయింది. భూరక్ష పోయి భూభక్ష అయిపోయింది. అందరూ ఆ టైటిల్ని కాల్చేశారు. ఎన్నికల్లో వాళ్ళ ఓటు అనే ఆయుధంతో రైతులు ఒక్క మాటుగా గుమ్మడిగా మేము ఓడించారు. మరి ఆ టైటిల్ యాక్ట్ పెట్టి తాతల కాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క టైటిల్ని వెనుపోటు పొడిచింది మీరు కాదా? మీ బొమ్మలు వేసుకొని. పారిశ్రామికవేత్తలు వస్తే పెట్టుబడులు వస్తాయి. ఆనాడు 2014-19 మధ్యన 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించి పరిశ్రమలు స్థాపన చేద్దామన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి మీరు వెనుపోటు పొడిచలేదా? ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించారు? ఎన్ని పెట్టుబడులు వెనుక్కుపోయాయి? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే, లోకేష్ బాబు గారు వస్తే ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18 లక్షల ఉద్యోగాలు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చి తీరుతాం. సో సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళతో చూసేటటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రపంచమే విజనరీగా మెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పాలన ఉండాలని ప్రజలు ఒక్క ఓటుతో మిమ్మల్ని పోట్లు పొడిసి కుదేలను చేస్తే అక్కడి నుంచి తేరుకోలేక ఇప్పుడు వచ్చి గ్రామాల్లో వెన్నుపోటు అని మాట్లాడడం సిగ్గుచేటు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు, బాండ్లు, మేనిఫెస్టోల పత్రాలను దహనం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, రీల్స్పై కఠిన చర్యలు తప్పవని పొంగనూరు సీఐ సుబ్బారాయుడు హెచ్చరించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో మీడియాతో మాట్లాడిన సీఐ సుబ్బారాయుడు 2 రోజుల క్రితం కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్లో మత భావాలను దెబ్బతీసే అంశాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యకాలంలో పొంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేరు వ్యక్తులు పోస్టు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరికి పోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతులకు తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యలకైనా పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడను. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సమయం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటూ, దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనుగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో విద్యారంగం దెబ్బతిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కావడం లేదని, పోటీ పరీక్షల్లో లీకేజీలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల మన్నన పొందడానికి సహజంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అప్రజాస్వామిక విధానాలతో ఈ 2 సంవత్సరాల కాలం యావత్తు కూడా గొంతెత్తి అరిచినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడానికి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో
ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పని తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే డిఎస్సి లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకు 2 ఏళ్ళని ఎందుకంటున్నామంటే ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి, వెన్నుపోటు అతనికి అలవాటు కాబట్టి, పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు, దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరం ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ప్రజలు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణపై అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ సీతానగరం ఘాటందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ సీజన్లో, ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ కూడా ప్లాంటేషన్ బాగా చేసాము. లాస్ట్ ఇయర్ అయితే 23,000 ప్లాంట్స్ చేసాము. 90% సక్సెస్ రేట్తో చేసాము. ఈసారి కూడా పెద్ద ఎత్తున చెరువుల అభివృద్ధి ప్లస్ ఈ మొక్కలు నాటే కార్యక్రమం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. 2047 కంతా కూడా 50% గ్రీనరీ పెంపొందించేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాము. దానికోసం దశల వారీగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రజలందరూ కూడా దీన్ని మనం ముఖ్యంగా మనం నాటడం గొప్ప కాదు, దాన్ని సర్వైవల్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి అందరూ దీన్ని ఒక సిస్టమేటిక్గా అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ ఆశయాలని మనం ఖచ్చితంగా సాధించగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే అని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాడమీ పుస్తకాలను ఎవరు ప్రింటింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో అకాడమీ అభివృద్ధిలో భాగంగా వర్చువల్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల మేము తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనే ఒక అకాడమీ ఏర్పాటు చేసి తద్వారా 45 దేశాల వాళ్లకు తమిళ భాష నేర్పించడానికి వాళ్ళు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు అభినందిస్తున్నాం. అదే లైన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వర్చువల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను ఇటీవల మా మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు ఆ విషయంలో
చాలా పాజిటివ్గా స్పందించి నిజమే తమిళనాడులో భాషని ఎట్లయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా మనం కూడా భాషని ముందుకు తీసుకెళ్దాం అని ఆయన కూడా చెప్పి నేను ఒక డిపిఆర్ రెడీ చేయమన్నారు. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి మంత్రి గారికి పంపడం జరుగుతుంది. ఆయన విదేశాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా అందిస్తున్నాం. అయితే అదే సమయంలో ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష అంతరించిపోయే డైనోసార్ లాగా మారింది. ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన జరుగుతూ ఉంది. మన దగ్గరికి వచ్చేసరికల్లా మన మాతృభాషలో విద్యాబోధన అనేది అంతరించిపోయి ఆంగ్ల భాష వ్యామోహంతో మాతృభాషను దరిదాపు చంపేశాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంగ్లీష్ మీడియం వ్యామోహంతో మరింత ఎక్కువగా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే భాష అనేది మన అస్తిత్వం, మన ఆత్మగౌరవ పతాక. కాబట్టి ఆ భాషని కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఈరోజు వర్చువల్ అకాడమీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వర్చువల్ అకాడమీ ద్వారా రాబోయే రోజుల్లో మైగ్రేటెడ్ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు నేర్పిస్తాం. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలుగు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మనం తెలుగు నేర్పిస్తాం. మన రాష్ట్రంలో కూడా తెలుగు రాని వాళ్ళు ఉంటే తెలుగు నేర్పిస్తాం. కాబట్టి భాషని వ్యాప్తి చేస్తూ మన భాషని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఒక వాహకంగా ఈరోజు వర్చువల్ అకాడమీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో మేము ఒక మ్యాగజైన్ కూడా తీసుకురాబోతున్నాం. తెలుగు సంస్కృతి అనే పేరుతో ఒక మ్యాగజైన్ కూడా ఢిల్లీకి కూడా ఆర్ఎన్ఏ కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా సిబ్బంది నియామకం కూడా చేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. రాఘవేంద్ర గ్రాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను స్వయంగా విన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీల నమోదు ప్రక్రియ చేపట్టగా వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్టీఓ చంద్రమోహన్, తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వారి ముంగిటే పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. మహిళలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరికీ ఉచితంగా అన్నాడు, అన్ని బస్సులు ఫ్రీ అన్నారు. కొన్ని బస్సులు మాత్రమే కేటాయించడం జరిగింది. అన్ని బస్సుల్లో ఫ్రీ లేదు. ఆ బస్సులు ఎక్కాలంటే పాపం మహిళలు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడు గంట సేపు వెయిట్ చేయాలా? బస్సు ఎక్కాలంటే కింద మీద పడి బస్సు ఎక్కితే సీట్ ఉండదు, దానికోసం పట్టుకుంటూ అన్ని బస్సుల్లో ఫ్రీగా పెడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. దీపం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఒకసారి ఇచ్చారు, ఒక సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. మళ్ళీ
ప్రజలకు రాలేదు, ఎవరికి రాలేదు. మహిళలంతా కూడా చాలామంది ఎంతోమంది బాధపడతా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభావ తొలి విడతలోనే పూర్తిగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడా ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు. ఇంకా ఎన్నో మోసాలు, ఒకటి కాదు, వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా లేదు. రైతులకి అయితే ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ముందేసుకుంటున్నారు పాపం పరిస్థితి. రాజశేఖర్ గారు పెట్టిన 108, 104 వెహికల్స్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఎన్నో స్కీములన్నీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఒకటి అమలు చేయలేదు. కాబట్టి దాని నిరసనగా మనం అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకు పోలీసులు అది పర్మిషన్ ఇవ్వకపోవడంతో రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు పడతాం. మళ్ళీ మన మీద కేసులు పెడతారు. అందరినీ ముందుగా మన అందరూ కేసులు బరాయించుకోవాలా, అందరూ ఇబ్బంది పడే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏమి లేకుండా మనమే శాంతియుతంగా మన పార్టీ కార్యాలయంలోనే అన్నీ కూడా చేసుకుంటూ మరి అది వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు స్పీడ్ పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చిందని, అందులో తనను హత్య చేస్తామని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. తనతో పాటు తన సన్నిహితుడికి కూడా బెదిరింపు లేఖలు పంపినట్లు తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని, దమ్ముంటే బహిరంగంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. అలాగే రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన త్వరలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి వ్యవహారాలను బయట పెడతానని పేర్కొన్నారు. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినిగలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. ఎప్పుడన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండేవాళ్ళ, వేరే పార్టీ ఉండేవాళ్ళ, నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, రే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టే చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నా ఇలాంటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. సో మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు. అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి, ఫోన్ నెంబర్ లేనోని పెట్టి, తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా లెటర్ను. రెండోది నా వాట్సాప్, నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటనక్క. ముసలినక్క రాసిందో, వయసు నక్కలు రాసినాయో, ఏ గుంటనక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘనంగా కడప నగర వనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనం పెంపు సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. అధికారులు, విద్యార్థులు, మహిళలతో కలిసి అడవి జాతి మొక్కలు నాటిన కలెక్టర్ అనంతరం డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, ఆధునిక సాంకేతికతను వినియోగించి హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మన భావి పౌరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పచ్చదనాన్ని పెంచుకోవటం, అలాగే పర్మనెంట్ గ్రీనరీని ముఖ్యంగా అడవి ప్రాంతంలోనూ, అదేవిధంగా అడవి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అలాగే పోరంబోకు స్థలాలు, వీటిలన్నింటిలోనూ కూడా పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు 2 కార్యక్రమాలని మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకటి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ మనకి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి జర్మినేషన్ కానీ లేకపోతే సర్వైవల్ రేట్ కానీ మనకి హైయెస్ట్ ఉంటుంది. సో అది కొన్ని స్పీసీస్కి మనం సీడ్ బాల్స్ తయారు చేయడము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా బిఫోర్ మాన్సూన్ రెయిన్ సెట్ అయ్యే ముందుగానే చేస్తున్నాము. అలాగే ఈరోజు 2వ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎక్స్పెరిమెంట్. మన డ్రోన్ ఉపయోగించి ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ని మనం పిచికారీ చేయడానికి మా పురుగు మందులు లేదంటే ఈరోజు మొదటిసారి ఒక ఎక్స్పెరిమెంటల్గా డ్రోన్ని మనం ఈ సీడ్ డిస్పర్సల్కి, ఫారెస్ట్ ఏరియాలో సీడ్ డిస్పర్సల్కి మనం ఈరోజు ట్రయల్ రన్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. దాంట్లో 6 రకాలైనటువంటి సీడ్స్, మిక్స్డ్ సీడ్స్ని కలిపి ఆ సీడ్స్ అన్నింటినీ కూడా డ్రోన్ కంటైనర్లో వేసి మనకి స్పెసిఫిక్ ఏరియాలో, అంటే 1 హెక్టార్ కానీ 2 హెక్టార్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో, అలాగే డిస్పర్సల్ కూడా ఒక యూనిఫామ్గా ఉండేటట్టు డ్రోన్ ద్వారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అత్యవసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. బద్వేల్లో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఎం, సిపిఐ, లిబరేషన్ నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను రద్దు చేసి ప్రజలపై భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు 9 ఢిల్లీలో సమావేశమై పెరిగినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగినందుకు నిరసనగా జూన్ 9వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాన్ని పిలిపించాయి. ఇందులో ప్రధానంగా గతంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందే ఈ ధరలు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఎన్నికలు ఉన్నాయి, నష్టం జరుగుతుంది, ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెంచకుండా తాత్కాలికంగా ఆపారు. వాళ్ళ నిజస్వరూపం ఇప్పుడు ఎన్నికల తర్వాత బహిర్గతమైంది. పెంచినటువంటి విధానం కూడా చూస్తే గ్యాసు, పెట్రోలు, డీజిలు, అట్లాగే నిత్యావసర వస్తువుల పైన 15 నుంచి 20% వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పెంచారు. ఇది హేతుబద్ధంగాను శాస్త్రీయంగానూ లేదు. రెండోది, ఇప్పటికి కూడా పెట్రోలు, డీజిల్ అనేటువంటిది మధ్యాసియా నుంచి భారతదేశంలోకి, రష్యా నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటిది 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకే ఉంది లీటరు. దేశవ్యాప్తంగా వేసే ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా చేసే ట్యాక్సులు, ఇంకా రకరకాలైనటువంటి ట్యాక్సుల పేరు మీద ఇప్పుడు దాదాపుగా 60-70 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ను తగ్గిస్తే మళ్ళీ పూర్వపు రేటుకే పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే రాష్ట్రాల్లో చూస్తే
ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ఆందోళన చేసేటువంటి రాష్ట్రాల ఉన్న చోట ₹1, ₹2 తగ్గించారు. అట్లాగే ప్రశ్నించలేని, అట్లాగే చైతన్యం లేనటువంటి రాష్ట్రాలలో అయితే ₹1, ₹2 అదనంగా పెంచారు. ఆ రకంగా తమ తేడాలతో రాష్ట్ర దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండోది, ఈరోజు నరేంద్ర మోడీ, అంబానీ, ఆదానీ లాంటి ఒక 10 కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి పెద్ద ఎత్తున గత 12 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కానీ, అట్లాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాల పెంపు కానీ ఏమీ లేవు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు. ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేటువంటి పని చేస్తూ ఉన్నాడు. కడప నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడపలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజా జనగణన వివరాల ప్రకారం పునర్విభజన చేయాలని తాము మొదటి నుంచి కోరినట్లు తెలిపారు. కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా డీలిమిటేషన్ నిర్వహించారని, రాయలసీమలో ఎక్కడా లేని విధంగా కడప కార్పొరేషన్లో అనేక తప్పులు జరిగాయని విమర్శించారు. మాజీ మేయర్గా ఉన్నటువంటి నేను ఏదైతే వీళ్ళు ఈ ప్రక్రియ పునర్విభజన ప్రక్రియ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోలనే 2011 సెన్సెస్ ప్రకారము పాపులేషన్ తీసుకుని వార్డు డివిజన్ చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది. ఏదైతే పునర్విభజన ప్రక్రియ మామూలుగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ చేస్తారు. ఆ సెన్సెస్ వచ్చినప్పుడు ఆ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ 2021లో జరగాల్సిన సెన్సెస్ కరోనా వల్ల జరగలేదు. దాని తర్వాత 2011 సెన్సెస్ ప్రకారం ఆల్రెడీ 2019లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి కడప నగరపాలక సంస్థకు 50 వార్డులు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా అదే ప్రక్రియ కొనసాగింది. కానీ ఎక్కడా కూడా కొత్త సెన్సెస్ రాకుండా లేదా ఎక్కడన్నా పంచాయతీలు అవి మెర్చి కాకుండా కూడా కేవలం వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అలాగే రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలని ఈ డీలిమిటేషన్ ఇచ్చిందని చెప్పేసి మేము మొదటగా 2/4/26వ తేదీన సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రక్రియ అనేది చాలా తప్పు. ఏదైతే మీరు కొత్త సెన్సెస్ వచ్చినా లేకపోతే ఏమన్నా మెర్జీ చేసుకున్నా మీరు డీలిమిటేషన్ చేయాలి. ఏది లేకుండా 2011 సెన్సెస్ తీసుకుని దాంట్లో మళ్ళీ 2026 ఓటర్ లిస్టు కూర్చోబెట్టాలని చెప్పేసి మీరు జీవో ఇవ్వడం ఇది ఖచ్చితంగా సహేతుకం కాదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి పోలేదు. దాని తర్వాత ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డీలిమిటేషన్కి సంబంధించిన ముసాయిదాను ప్రకటించిన వెంటనే మనం అనుకున్నట్టే ఏదైతే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకు చెప్పినారో వాళ్ళు పునర్జీవన ప్రక్రియ చేపట్టడం ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా కాకుండా కనీసం వాళ్ళు డీలిమిటేషన్ ప్రక్రియ చేసినా కూడా ప్రభుత్వ నిబంధన గైడ్లైన్స్ అనేది కొన్ని ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏవి కూడా పాటించకుండా డీలిమిటేషన్ ప్రక్రియ వాళ్ళు పూర్తి చేసినామని చెప్పేసి ముసాయిదా ఇవ్వడం జరిగింది. దాని మీద దాదాపుగా మన రాయలసీమలోనే ఎక్కడా రానటువంటి కంప్లైంట్లు కడప నగరపాలక సంస్థకు రావడం జరిగింది. మాజీ మేయర్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అలాగే మాజీ కార్పొరేటర్లు ఇవ్వడం జరిగింది, అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఇవ్వడం జరిగింది, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కడప నగరపాలక సంస్థలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందనేది తేటతెల్లమైపోయింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొని విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ చెట్లు లేకపోతే మానవ జాతి మనుగడకు సాధ్యం కాదని అన్నారు. మానవులు, మొక్కలు, జంతువులు, పక్షులు, గాలి, నీరు, భూమి వంటి అన్ని అంశాలు పర్యావరణంలో భాగమని పేర్కొన్నారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి మనకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయని, మానవ జీవితానికి అవి అత్యంత కీలకమని వివరించారు. ఈ రోజును ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుతా ఉన్నారు. ఏమిటి దీని ప్రాముఖ్యత? అసలు ముందు పర్యావరణం అంటే ఏమి? మానవునికి చుట్టూ ఉండే పరిసరాలను పర్యావరణం అంటారు. మానవునికి చుట్టూ ఏముంటాయి? తోటి మానవులు ఉంటారు, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి జీవం ఉండేటి. జీవం లేనేటి గాలి, నీరు, ఆకాశం, భూమి, కొండలు, గుట్టలు, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ఇవన్నీ ఈ జీవం ఉండేటి, జీవం లేనేటి, ఇవన్నీ కలిసి పర్యావరణం అంటారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మానవుడు సుఖమయ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాడు. అవి సక్రమంగా లేకుంటే సుఖమయ జీవితం దేవుడెరుగు, ఆఖరికి మానవ మనుగడే ప్రమాదం లేకపోతుంది. ఈనాడు ఎక్కడ చూసినా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, చెట్లు తగ్గిపోతున్నాయి, మొక్కలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం అని భావించి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినంగా ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొక్కలు నాటడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. మొక్కలు లేకపోతే, చెట్లు లేకపోతే మానవ జాతి మనుగడే లేదు. ఒక 5 నిమిషాల సేపు ఈ భూమి మీద మొక్కలు లేవనుకున్నాం, చెట్లు లేవనుకున్నాం, ఏమవుతుంది? కిరణజన్య సంయోగ క్రియ జరగదు, ఆక్సిజన్ ఉత్పత్తి కాదు, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం వాతావరణం అంతా నిండిపోతుంది. ఆ వాతావరణ కాలుష్యంతో కార్బన్ డైఆక్సైడ్ పీల్చి మానవ జాతి మనుగడ కోల్పోతుంది. అదేవిధంగా ఈ ఆక్సిజన్ నుండి ఓజోన్ పొర ఏర్పడి సూర్యరశ్మి నుండి నీలలోహిత కిరణాలు మానవ శరీరం మీద డైరెక్ట్గా పడకుండా కాపాడుతూ ఉన్నాయి. చెట్లు మానవునికి అనేక విధాల, మానవునికే కాకుండా పశుపక్షాదులకు, జంతుజాలాదులకు అటు ఆవాసము, ఇటు పండ్లు, కాయలు, పూలు, వెదురు, కలప, వంక, ఔషధ మూలికలు, ఇలా అనేక విధాలుగా మొక్కలు, చెట్లు మానవునికి ఉపయోగపడుతున్నాయి. మొత్తం మానవ సంస్కృతే అడవుల్లో, చెట్ల మధ్య ప్రారంభమైంది. మన ఋషీశ్వరులు ఆ అడవుల మధ్య జీవించి, చెట్ల మధ్య జీవించి మనకు అనేక గ్రంథాలు, అనేక శాస్త్రాలు మనకు అందించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాల పాటు చెట్ల మధ్య అరణ్యవాసం చేశారు. ద్వాపరయుగంలో పాండవులు 12 సంవత్సరాల పాటు చెట్ల మధ్య అరణ్యవాసం చేశారు. కాబట్టి చెట్లు, ఈ యొక్క పర్యావరణము మానవ జాతి మనుగడకు అవసరం. అందుకోసం దాని మీద అవగాహన కల్పించేటందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు వేంపల్లి నారాయణ విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా పులివెందుల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ తదితర అధికారులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న అవసరాల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినము, దాన్ని పురస్కరించుకొని ఇప్పుడంతా కూడా ఈ కార్యక్రమం వచ్చేసి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాకు 2 రోజుల కిందట ఆ తర్వాత అమరావతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చిన్న చిన్న దగ్గర ప్లేస్లో కూడా తర్వాత మీరు ఎలక్ట్రికల్
తర్వాత సైకిళ్ళు కూడా తెప్పించుకొని ఆ ప్రోగ్రాంలకు ఎలక్ట్రికల్ సైకిల్లోనే మీరు వెళ్ళాలి. అలా మీరే ఇనిషియేట్ చేసి ఆ రకంగా పోతే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగి తర్వాత అందరూ కూడా డీజిల్ కన్జంప్షన్ మీద కానీ వీటి మీద ఒక అవగాహన వచ్చి అది పర్యావరణానికి మంచిది, తర్వాత శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా తర్వాత మనకు మంచిది. ఇలా చేస్తే దేశానికి కూడా ఎకానమీ పరంగా కూడా, ఎందుకంటే డీజిల్ ఇవన్నీ కూడా మనం డాలర్లో కొంటున్నాం. ఆ డాలర్ రేటు అంటే కంపారిజన్గా రూపాయితో పోలిస్తే ప్రతిరోజుకు దిగజారుతూ పోతూ ఉంది. అంటే విదేశీ మారక ద్రవ్యాలు కూడా మన దగ్గర నిల్వ లేకుండా పోతూ ఉన్నాయి. ఇది భారతదేశ ఎకానమీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొని ఏ అవకాశాలు ఇలాంటివి ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మనము స్వయంగా చేస్తూ తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇక్కడికి సైకిల్ మీద రావడం కూడా జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ సైకిళ్ళు కూడా మేము కొన్ని ఆర్డర్ కూడా పెట్టాము, 10 దానా. ఇక్కడి నుంచి మున్సిపాలిటీలో ఏదైనా ప్రోగ్రామ్స్కు వాటికి కూడా మేము పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్ట్రికల్ సైకిల్లోనే వెళ్ళి ఆ కార్యక్రమాలు నిర్వహించాలని మా ప్రియతమ ముఖ్యమంత్రి చెప్పినాడు. మేము దాన్ని ఆ తర్వాత ఫాలో కావాలని కూడా ఉన్నాం. రెండో పాయింట్ ఏంటంటే మీ అందరికీ అవగాహన ఉంది, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కన్నా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కన్నా చేస్తే ఆ తర్వాత వేడి ఎక్కువై హీట్ ఎక్కువై ఏమేమి ఉన్నాయి అన్నీ కరిగిపోయి అదంతా కూడా భూభాగంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ గ్లోబల్ వార్మింగ్ మీద, తర్వాత ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్లు తర్వాత ప్లాస్టిక్ వాడడం, ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పటికీ అంటే ఇది ఒక రోజులో ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఏంటంటే 20-30 సంవత్సరాల నుంచి అలవాటు పడినాం. మనం తెలిసి తెలియకనో ఆటోమేటిక్గా ప్లాస్టిక్ని వాడే పరిస్థితికి తర్వాత మనల్ని అందరూ కూడా అట్లా చేర్చినారు. మేము ఎంతో చాలా పటిష్టంగా ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బండి ఎక్కి వాటర్ బాటిల్ తాగాలంటే అదే ప్లాస్టిక్. అంటే ఆ రకంగా మనం ప్లాస్టిక్లో ఆ రకంగా అలవాటు పడి ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజుతోనే సంపూర్ణంగా దాన్ని చేయాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మనము పులివెందులలో కంప్లీట్గా ప్లాస్టిక్ లేని పులివెందులుగా మార్చేదానికి మీ అందరి సహకారం మాకు తప్పనిసరి అవసరం. మీరు కూడా అవేర్నెస్ పెంచి తర్వాత చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.